discuss the law relating to contract by a minor in India and in England on or minor agreements or void ab initio. ఇది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. థర్డ్ యూనిట్లో కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ అండ్ కాంటిజెంట్ కాంట్రాక్ట్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వీఆర్ డిస్కసింగ్ హియర్. సో ఏంటంటే సెక్షన్ 3 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, మెజారిటీ యాక్ట్, మైనర్ అనేవాడు 18 years అనే ఏజ్ వాడు హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంటరింగ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్లో వాడు ఎంటర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ లేదని చెప్తున్నారండి. హౌవెవర్ ఇన్ ద ఫాలోయింగ్ 2 cases మైనర్ అటైన్స్ మెజారిటీ ఆఫ్టర్ 21 years ఆఫ్ ఏజ్. నార్మల్గా 18 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ అవుతేనే కానీ మనం మేజర్ చెప్పలేం. కానీ 21 years ఆఫ్ ఏజ్ 2 casesలో అండి. ఒకటి ఏంటంటే, when a guardian of minors person or property has been obtained, guardian of minors person or property has been appointed under Guardians and Wards Act 1890. గార్డియన్ కనుక అపాయింట్ చేసుకున్నారనుకోండి మైనస్ తరపున కానీ మైనస్ ప్రాపర్టీ తరపున కానీ, అప్పుడు ఈ మైనర్ అనేవాడు 21 years తర్వాతనే వీడిని మనం మేజర్ కింద కన్సిడర్ చేయాలి. వెన్ ద సూపరింటెండెన్సీ ఆఫ్ ద మైనస్ ప్రాపర్టీ ఈజ్ ఎస్యూమ్డ్ బై కోర్ట్ ఆఫ్ వార్డ్స్. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అనేది ఎజ్యూమ్డ్ చేసుకుంటే కనుక మైనస్ ప్రాపర్టీ, అప్పుడు కూడా 21 years తర్వాతనే మనం మైనర్ని మేజర్ కింద కన్సిడర్ చేస్తాము. మైనర్ కాంట్రాక్ట్స్ ఏంటో చూద్దామండి. సో మైనర్ కాంట్రాక్ట్స్ ఏంటి? కాంట్రాక్ట్ విత్ ఆర్ బై మైనర్ వాయిడ్. సో మైనర్తో కాంట్రాక్ట్ అంటే ఎప్పుడు వాయిడే అవుతుందండి. ఏ మైనర్ ఈజ్ నాట్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. వాడు కాంట్రాక్ట్లోకి కాంపిటెంట్ కాదండి. ఇన్ ఇంగ్లీష్ లా ఏ మైనర్స్ కాంట్రాక్ట్ సబ్జెక్ట్ టు సర్టెన్ ఎక్సెప్షన్స్ ఈజ్ ఓన్లీ వైడ్ ఎబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ మైనర్. సో ఒక పార్టీ తరపున ఇది వైడ్ అవుతుందండి, మైనర్ తరపున ఇది వాయిడ్ అవుతుంది ఇంగ్లీష్ లా ప్రకారం. నెక్స్ట్ మొరార్బీ వర్సెస్ దామోదర్ ఘోష్ కేసులా చూద్దాం. హెల్డ్ దట్ ఇన్ ఇండియా మైనర్స్ కాంట్రాక్ట్ ఆర్ అబ్సల్యూట్లీ వైడ్ అండ్ మియర్లీ వాయిడబుల్. ధర్మోదాస్ ఘోష్ అనే మైనర్ అనేవాడు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడండి. 20,000 అప్ అనేది తీసుకున్నాడు మొరార్బీ దగ్గర నుంచి. దాంట్లోంచి 8,000 అనేది రికవర్ అయ్యింది, కానీ మిగతాది అమౌంట్ ఎలా అయిందో చూద్దాం. ద మైనర్ ఎగ్జిక్యూటెడ్ మార్టిగేజ్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ లెండర్ ఫేవర్న మార్టిగేజ్ చేశాడు. సబ్సిక్వెంట్లీ మైనర్ షూడ్ ఫర్ సెట్టింగ్ ఏ సైడ్ ఆఫ్ ద మార్టిగేజ్ సెట్టింగ్ చేయడం కోసం కేస్ ఫైల్ షూట్ చేశాడు. అండర్ 7 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఏంటంటే, ఎవ్రీ పర్సన్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ ఈజ్ కాంపిటెంట్ టు మార్టిగేజ్. సో కాంట్రాక్ట్ కాంపిటెంట్ అయిన వాడే మార్టిగేజ్ కూడా కాంపిటెంట్ అవుతాడని ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం చెబుతుంది. ప్రివసీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే దీనికి సంబంధించి, సెక్షన్ 10 and 11 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ ఏంటంటే, మైనర్స్ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అండి. సో మైనర్ ప్రేడ్ ఫర్ రిఫండ్ ఆఫ్ మార్టిగేజ్ ప్రేడ్ ఫర్ రిఫండ్ 8,000 బై ద మైనర్. సో ఈ మైనర్ కాంట్రాక్ట్ కాబట్టి ఇది వాయిడ్ అని చెప్పి కోర్ట్ దాన్ని డిస్మిస్ చేసిందనమాట. ఏ మైనర్ కెన్ బి ప్రామిసీ ఆఫ్ బెనిఫిషరీ. మైనర్ అనేవాడు ఒక కంపెనీలో ప్రామిసీ కింద బెనిఫిషరీ కింద మనం అపాయింట్ చేసుకోవచ్చండి. సో బట్ హీ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ బికమింగ్ మార్టిగేజీ ఓకే. సో వాడు నాట్ ఇన్కేపబుల్ అంటే హీఈస్ క్యాపబుల్ ఆఫ్ ఏ మార్టిగేజీ పేయి కానీ ఎండోసీ కింద యాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బెనిఫిట్ ఏమైనా వస్తే కాంట్రాక్ట్ తరపున వాడు డిరైవ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మైనర్స్ అగ్రిమెంట్ కాంట్ బి రాటిఫైడ్ బై ద మైనర్ ఆన్ అటైనింగ్ మెజారిటీ. Minor can't ratify the agreement on attaining the age of majority as original agreement is void ab initio. ఓకే, మైనర్ కనుక మైనర్ తరపున అప్పులు ఏవైనా ఉంటే, అదే
వాడికి సంబంధించినవి ఏవైనా వాడితో అగ్రిమెంట్ మనం చేసుకుంటే కాంట్రాక్ట్లో కనుక ఎంటర్ అవుతే అప్పుడు వాడితో ఎంటర్ అయిన కాంట్రాక్ట్ తర్వాత వాడు మేజర్ అయిన తర్వాత రికవర్ చేసుకోవచ్చు అంటే చేసుకోలేమని చెప్తుందండి లా. ఎందుకంటే ఫస్ట్ డే మనం ఎంటర్ అయినప్పుడు అది వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్ కాబట్టి అది ఎన్ఫోర్సబుల్ అవ్వదు కాబట్టి మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్గా తీసుకోలేమండి. ఎగ్జాంపుల్, ఏ మైనర్ మేక్స్ ఏ ప్రామిసరీ నోట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బి on attaining majority he makes out a fresh promissory note in lies of old one. ఓల్డ్ వన్కి సంబంధించి ఫ్రెష్గా మళ్ళీ ప్రామిసరీ నోట్ ఇచ్చాడండి. ఒరిజినల్గా కానీ ఫ్రెష్ది కానీ వ్యాలిడ్ అవ్వదని కోర్టు డిక్లేర్ చేసింది. నెక్స్ట్, ఇఫ్ ఏ మైనర్ హ్యాస్ రిసీవ్డ్ ఎనీ బెనిఫిట్ అండర్ వాయిడ్ కాంట్రాక్ట్ హీ కాన్ బీ ఆస్క్డ్ టు ద రిఫండ్ సేమ్. వాయిడ్ కాంట్రాక్ట్ తరపున మైనర్ ఏమైనా అమౌంట్ రిసీవ్ అవుతే కనుక వాడు రిఫండ్ చేయాల్సి వస్తే వాడు చేయొద్దని లా డిక్లేర్ చేసిందండి. ఏంటంటే lender could not recover the money paid to the minor, so also the property mortgaged by the minor in favor of the lender could not be sold by the later. ఓకే, మార్టిగేజ్ చేసిన ప్రాపర్టీ కూడా లెండర్ అనేవాడు సేల్ చేయలేడండి వాడి లోన్ కోసం. ఏంటంటే వాడికి రిఫండ్ రావాల్సి ఉంటుంది కానీ వాడు మైనర్తో అగ్రిమెంట్ చేశాడు కాబట్టి రిఫండ్ అనేది రాదు. ఒకవేళ వాడు ఏమైనా తనకి తాకట్టు పెట్టినా సరే వాడు ఆ ఎసెట్ని అమ్మి వాడు లోన్ రియలైజ్ చేసుకోలేడండి లెండర్. ఎందుకంటే మైనర్తో కాంట్రాక్ట్లో ఎంటర్ కాకూడదు అనే రూల్ ఉంది కాబట్టి. నెక్స్ట్, ఏ మైనర్ ఈజ్ allowed to plead minority. He is not stopped to do even when he had produced a loan, entered into some other contract but falsely representing మాట. వాడు ఫాల్స్గా రిప్రజెంట్ చేసుకుంటే వాడి ఏజ్ని ఎంటర్ అయితే అగ్రిమెంట్లో కనుక అప్పుడు కూడా వాడు ఏమీ షూ చేయబడ్డండి. ఎగ్జాంపుల్ చూడు, లెస్సీ వర్సెస్ షేల్ అగ్రిమెంట్లో ఏంటంటే ఎస్ అనే మైనర్ 400 ఎల్ నుంచి బారో చేశాడండి. ఎలా చేశాడు, నేను మేజర్నండి నాకు లోన్ కావాలని చెప్పి తీసుకున్నాడు. ఎల్ ఏమి ఇచ్చాడంటే 400 ఇచ్చాడు అండ్ డ్యామేజెస్ ఫర్ ద టాట్ ఆఫ్ డెసిట్. సో దానివల్ల వాడు ఎల్ అనేవాడు డ్యామేజెస్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. సో వీడు 400 రికవర్ అవ్వకపోగా డ్యామేజెస్ కూడా రిసీవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. సో కోర్ట్ అనేది కూడా ఏం చేసిందండి, వాడికి రిలీఫ్ అనేది గ్రాంట్ చేయలేదు. ఎందుకంటే ఇది వాయిడ్ కాంట్రాక్ట్ కాబట్టి. ఈవెన్ ఆన్ ఈక్విటబుల్ గ్రౌండ్స్, కానీ న్యాయం జరగాలి కాబట్టి మైనర్ని మనం అడగలేము 400 అనేది డాలర్స్ని. సో ఇట్ వాజ్ నాట్ ట్రేసబుల్, ఎందుకంటే మైనర్ కనుక ఆల్రెడీ స్పెండ్ చేసేసి ఉంటాడు కాబట్టి 400 మనం రికవర్ చేసుకోలేము. కానీ ఉంటే కనుక వాడి దగ్గర నుంచి రికవర్ చేసుకునే ఛాన్స్ ఉందండి. చీట్ చేసి తీసుకుంటే వాడి దగ్గర రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఇండ్యూసింగ్ ద అదర్ పార్టీ టు ఎంటర్ ఇంటూ ఎ కాంట్రాక్ట్ కోర్ట్ మే అవార్డ్ కాంపన్సేషన్. లేకపోతే సెక్షన్ 33 సెక్షన్ ప్రకారం స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ప్రకారం అగ్రీవ్డ్ పార్టీ లాస్ అయిన పార్టీకి మనం కోర్ట్ ఏం చేస్తుందంటే కాంపన్సేషన్ అనేది పే చేస్తుందండి. ఎందుకంటే వాడు ఫ్రాడ్యులెంట్గా రిప్రజెంట్ చేశాడు తప్పుగా నా ఏజ్ ఇదని, అందుకని చెప్పి రిలీఫ్ అనే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, మైనర్ కాంట్ బి ఏ పార్ట్నర్ ఇన్ పార్ట్నర్షిప్ ఫామ్. మైనర్ అనేవాడు పార్ట్నర్ కింద మనం తీసుకోకూడదండి. అకార్డింగ్ టు పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అండర్ సెక్షన్ 30 ప్రకారం మనం మైనర్ని మనం పార్ట్నర్స్గా తీసుకోలేమండి. అకార్డింగ్ టు సెక్షన్ 30 ఆఫ్ ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం. మే విత్ ద కన్సెంట్ ఆఫ్ ద పార్ట్నర్ ఫర్ టైమ్ బీయింగ్ అడ్మిట్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ ద పార్ట్నర్షిప్. సో ఏవైనా బెనిఫిట్స్ ఉంటే దానికి మనం అపాయింట్ చేసుకోవచ్చు, కానీ నార్మల్గా అయితే మైనర్ని మనం అపాయింట్ చేసుకోలేమండి. ఇట్ ఈస్ వైడ్ ఎబ్ ఇనిషియో. నెక్స్ట్, మైనర్స్ ఎస్టేట్స్ ఈజ్ లైబుల్. సో సర్టైన్ కేసెస్లో మైనర్స్ ఎసెట్స్ అనేవి లైబుల్ అవుతుందంట సప్లయర్స్కి. ఆ కేసెస్ ఏంటో చూద్దాం. మైనర్స్ ఎస్టేట్ ఈజ్ లైబుల్ టు పర్సన్ హూ సప్లైస్ నెసెసరీ ఆఫ్ లైఫ్ టు మైనర్. సో మైనర్కి సంబంధించి ఏవైనా సప్లైస్ కనుక నెసెసరీస్ కనుక సప్లై చేస్తే అప్పుడు మైనర్ అనేవాడు రెస్పాన్సిబుల్ అవుతాడండి. వాడికి లైబిలిటీకి నో పర్సనల్ లైబిలిటీ ఉండదు, కానీ నెసెసరీస్ ఎంతవరకు సప్లై చేశాడో దానికి సంబంధించి వాడు లైబుల్ అవుతాడండి.
నెక్స్ట్ టర్మ్ నెససరీ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద కాంట్రాక్ట్ యాక్ట్ 1872. కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో నెససరీస్ గురించి ఏమీ మనకి చెప్పలేదండి. ఇంగ్లీష్ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ డిఫైన్డ్ దట్ నెససరీ ఆఫ్ గూడ్స్ సూటబుల్ టు ద కండిషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద మైనర్ అండ్ యాక్చువల్ రిక్వైర్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్ అండ్ డెలివరీ. సో ఏదైనా కనుక గూడ్స్ కనుక వాట్ వి సే దట్ మైనర్ లైఫ్కి సంబంధించి అయితే దానికి యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ అండ్ డెలివరీకి సేల్కి సంబంధించిన నెసరీ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే సో మైనర్ ఈజ్ లయబుల్ టు పే ఫర్ ద ఛార్జెస్. నెక్స్ట్ ఫ్రమ్ ద అబోవ్ డెఫినిషన్ ఇట్ ఈస్ ఆబ్వియస్ ఇన్ ఆర్డర్ టు entitle supplier to be reimbursed from the minor's estate the following must be satisfied. ఓకే, రియంబర్స్మెంట్ కనుక మైనర్ నుంచి రావాలంటే మనం ఫాలోయింగ్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుందండి. ద గూడ్స్ ఆర్ నెససరీ ఫర్ ఏ పర్టికులర్ మైనర్ హ్యావింగ్ రిగార్డ్ టు ద స్టేషన్ ఇన్ లైఫ్ ఆర్ స్టాండ్ ఆఫ్ లివింగ్ అండ్ థస్ పర్చేజ్ ఆర్ హైర్ ఆఫ్ ఏ కార్ మే బీ నెససరీ ఫర్ ఏ పర్టికులర్ మైనర్. ఓకే, ఈ కేసెస్లో కనుక మైనర్ అనేవాడు రెస్పాన్సిబుల్ అవుతాడండి సెల్లర్. నెక్స్ట్ మైనర్ నీడ్స్ ద గూడ్స్ బోత్ ఎట్ ద టైమ్ అండ్ సేల్ ఆఫ్ డెలివరీ టైంలో కానీ సేల్స్ టైంలో కానీ ఏవైనా వాడికి సంబంధించి స్పెండ్ చేయాల్సి ఉంటే సప్లయర్కి వీడు ఇవ్వాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ నెసరీ టు సీ ద మైనర్స్ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వేర్ దీస్ టైమ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ కేసులో ఉందండి. ఏ కేసులో అంటే మైనర్ అనేవాడు బీకామ్ చదువుతున్నప్పుడు 11 ఫ్యాన్సీ కోట్స్ $45కి ఆర్డర్ చేశాడు. సో ఇక్కడ వీడు పే చేయను అంటున్నాడండి. పే చేయను అంటే టైలర్ షూ చేస్తే వాడు సర్వీసెస్ అటెండ్ చేసినందుకు మైనర్ అనేవాడు లయబుల్ అని చెప్పి డిక్లేర్ చేశారండి. నెక్స్ట్ రాబర్ట్స్ వర్సెస్ గ్రే కేసు చూస్తే ఆడు ప్రొఫెషనల్ బిలియర్డ్స్ ప్లేడ్ ఏ అగ్రీడ్ మైనర్ అనేవాడు ప్రొఫెషనల్ బిలియర్డ్స్ ప్లేయర్ అండి. సో ఆర్తో అగ్రిమెంట్కి వచ్చాడు లీడింగ్ ప్రొఫెషనల్ ప్లేయర్తో. ఏంటంటే సో జీ అనేవాడు ఏంటంటే వాడికి ఆర్కి పే చేయాల్సి ఉంటుంది అమౌంట్. సో మ్యాచెస్ సంబంధించి మొత్తం అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాడు. కానీ లాస్ట్లో ఏమన్నాడంటే ఆర్ రెఫ్యూజ్ చేశాడు. ఆర్ అండ్ జీ క్లెయిమ్డ్ ద డ్యామేజ్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇట్ వాజ్ హెల్డ్ దట్ జీ వాజ్ లయబుల్ టు పే ద అగ్రిమెంట్ వాజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మైనర్ సో దట్ హీ వుడ్ బీ ఇన్ ఎఫెక్ట్ బీ రిసీవింగ్ ఇన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీడు రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఆర్ అనేవాడు జీ దగ్గర నుంచి మైనర్ దగ్గర నుంచి. నెక్స్ట్ మైనర్స్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్ ఆర్ నాట్ లయబుల్. సో మైనర్స్ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైనా ఉంటే దీనికి సంబంధించి దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అండి. అవును కదండి. సో మైనర్ కాంట్రాక్ట్ సంబంధించి పేరెంట్స్కి రెస్పాన్సిబుల్ ఉండదు. వెన్ కాంట్రాక్ట్ ఈజ్ నెససరీ ఫర్ నెససరీస్ ఆర్ నాట్. హౌఎవర్ పేరెంట్స్ ఆర్ లయబుల్ వెన్ ద మైనర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ గార్డియన్స్. ఒక పేరెంట్స్ తరపున గార్డియన్గా కానీ పేరెంట్స్ తరపున ఏజెంట్గా యాక్ట్ చేస్తే కానీ గార్డియన్గా యాక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మైనర్ అనేవాడు లయబుల్ అవుతాడు కానీ నార్మల్గా అయితే అవ్వడు. ఏ మైనర్ కెన్ యాక్ట్ యాజ్ ఏజెంట్ అండ్ బైండ్ హిస్ ప్రిన్సిపల్ బై హిస్ యాక్ట్స్ వితౌట్ ఎన్కరింగ్ పర్సనల్ లయబిలిటీస్. సో పర్సనల్ లయబిలిటీస్ ఇన్కర్ అవ్వకుండా మైనర్ అనేవాడు యాక్ట్ చేయించండి ఏజెంట్గా. అప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు లయబుల్ అవుతారు. నార్మల్ కేసులో పేరెంట్స్ అనేవాళ్ళు గార్డియన్స్ కానీ దీనికి లయబుల్ అవ్వరండి. నెక్స్ట్ మైనర్స్ పొజిషన్ అండర్ ఇంగ్లీష్ లా ప్రకారం మైనర్ని ఎలా ట్రీట్ చేస్తారో మనం చూద్దాం. మైనర్ హూ హ్యాస్ నాట్ అటైన్ ద ఫుల్ ఏజ్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఇన్ఫాంట్ ఆర్ మైనర్. ఫుల్ ఏజ్ రాకపోతే వాడిని ఇన్ఫాంట్ అంటారంటండి ఇంగ్లీష్ లా ప్రకారం. నెక్స్ట్ మైనర్ అని కూడా అంటారు. ఇన్ఫాన్సీ అంటే ఇంగ్లీష్ లాలో ఏంటో చూద్దాం. means the period of life which precedes the completion of the 21 years. The person under that age are recorded as infants.
ఆ ఏజ్ని మనం ఇన్ఫాంట్స్ అంటాం అన్నమాట. బిలో 21 years ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ ఇన్ఫాంట్స్ అంటారంట. సో ఇన్ఫాంట్స్తో ఎంటర్ అయితే కాంట్రాక్ట్స్ ఇలా కేటగిరీస్ చేశారంటండి. వాయిడ్ కాంట్రాక్ట్స్, వాయిడబుల్ కాంట్రాక్ట్స్, వ్యాలిడ్ కాంట్రాక్ట్స్, కాంట్రాక్ట్ ఎన్ఫోర్సబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ఇన్ఫాంట్ బట్ నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ పార్టీ. సో ఇలాగా కాంట్రాక్ట్స్ అనేవి ఇలాగా చేశారు కదా. ఫస్ట్ వాయిడ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. అగ్రిమెంట్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ మనీ లెంట్ ఆర్ బీ లెంట్. సో అగ్రిమెంట్స్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ మనీ కానీ, అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్ ఫర్ గూడ్స్ సప్లైడ్ కానీ, టు బీ సప్లైడ్ కానీ, ఇవన్నీ కూడా సో ఈ ఎన్ఫోర్సబుల్ బై అదర్ పార్టీస్ దగ్గర నుంచి ఎన్ఫోర్సబుల్ అవుతుంది మైనర్ కనుక పే చేయలేకపోతే. వాయిడబుల్ ఏంటంటే the position is that they are binding upon minor unless he repudiates that before he reaches the age of majority within a reasonable time thereafter. However, the contract cannot be enforced against him during infancy. Such type of contracts ఏంటంటే సో ఈ కాంట్రాక్ట్స్ ఏంటంటే వాడు మైనర్గా ఉన్నప్పుడు వాడి కాంట్రాక్ట్స్ ఏమీ ఎన్ఫోర్సబుల్ అవ్వు, వాడిని ఏమీ చేయలేము. ఆఫ్టర్ అటైనింగ్ మెజారిటీ కాంట్రాక్ట్స్ అనేవి ఎన్ఫోర్సబుల్ అవుతాయంట ఇంగ్లీష్ లా ప్రకారం. కాంట్రాక్ట్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ నేచర్ కాంట్రాక్ట్స్ అయితే ఎన్ఫోర్సబుల్ అవుతాయి. కాంట్రాక్ట్స్ అండర్ విచ్ ఏ మైనర్ ఎక్వైర్స్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ పర్మనెంట్ కైండ్. ఓకే, కాంట్రాక్ట్స్ కనుక మైనర్ కనుక ఎక్వైర్ చేస్తే ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ పర్మనెంట్ కైండ్, లీజెస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కానీ, అగ్రిమెంట్ టు టేక్ షేర్స్ కానీ, ఈ కేసెస్లో పార్ట్నర్ అనేవాడు మైనర్ అనేవాడు రెస్పాన్సిబుల్ అవుతాడు. వ్యాలిడ్ కాంట్రాక్ట్స్లో కాంట్రాక్ట్స్ ఫర్ నెసెసరీ, కాంట్రాక్ట్స్ ఫర్ మైనస్ బెనిఫిట్స్. ఓకే, కాంట్రాక్ట్స్ ఫర్ నెసెసరీ మనం ప్రీవియస్గా చూసాం కదా, సర్వీసెస్ రెండర్ చేసినందుకు ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్లే హిజ్ ఎస్టేట్ ఈజ్ లైబుల్ టు పే. సో తన ఎస్టేట్ నుంచి లైబిలిటీ అనేది ఛార్జ్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ కాంట్రాక్ట్స్ ఫర్ ద మైనస్ బెనిఫిట్ యాజ్ ఫర్ ఎడ్యుకేషన్ కానీ, ఫర్ ట్రైనింగ్ సంబంధించి కానీ ఏవైనా చేస్తే కనుక సో అప్పుడు కూడా ఏమవుతుందంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. అవతల వాళ్ళ తరపు నుంచి వ్యాలిడ్ అవుతుంది అన్నమాట, వీడి మీద షూ చేయొచ్చు. నెక్స్ట్ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్సబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ఇన్ఫాంట్ బట్ నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ పార్టీస్. సో ఈ కాంట్రాక్ట్స్ ఏంటంటే ఇన్ఫాంట్ అంటే మైనర్ తరపున ఎన్ఫోర్సబుల్ అవుతుందంట, అదర్ పార్టీ తరపున ఎన్ఫోర్సబుల్ అవుదంట. ఏవైతే 1, 2, 3 కాంట్రాక్ట్స్ ఏవైతే మైనర్కి ఎగైనెస్ట్గా షూ అవుతున్నాయో ఇది మైనర్కి ఫేవరబుల్గా ఉంటుందంట ఈ కాంట్రాక్ట్. ఓకే, అదేంటో చూద్దాం. సో కండిషన్ ఏంటంటే ద ఇన్ఫాంట్ enforceable at the option of infant but not as against him either during or after infancy. సో వాడికి ఎగైనెస్ట్గా అయితే కాదు, డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ఇన్ఫాన్సీలో వాడికి ఎగైనెస్ట్గా కాకుండా ఇట్ విల్ బీ ఎన్ఫోర్సబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అట్ హిమ్. సో వీడు షూ చేయగలడు అన్నమాట, ఎవరిని అదర్స్ని షూ చేయగలడు దీని ప్రకారం. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ which deals with the number of topics with the number of examples. ప్రతి టాపిక్కి కింద ఎగ్జాంపుల్ అనేది క్లియర్ కట్ మేనర్లో ఉంది. మీరు ఎగ్జాంపుల్ అనేది ప్రతి పాయింట్ కింద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో యూ హ్యావ్ టోటల్లీ 8 పాయింట్స్, అందులో సబ్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్ని కవర్ చేస్తూ దానికి ఎగ్జాంపుల్ అనేది స్పెసిఫై చేస్తూ ఉండాలి. This is about important question that discussed with law relating to contracts by minor in India. ఇండియాలో కాంట్రాక్ట్స్ సంబంధించిన లాస్, ఇంగ్లాండ్లో సంబంధించిన లాస్. సో మైనర్ అగ్రిమెంట్స్ ఆర్ వైడ్ ఎబినిషో. సో మైనర్ అగ్రిమెంట్స్ ఫస్ట్ నుంచి వైడ్ అని చెప్పడానికి కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ capacity of the parties and contingent contracts. సో దీన్ని బట్టి మనకి క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే
మైనర్ కాంట్రాక్ట్స్ అనేవి చెల్లవండి. సో ఫస్ట్లోనే మనం లాలో డిక్లేర్ చేస్తారు కాబట్టి మనం తెలియకుండా కాంట్రాక్ట్ అనేది మైనర్తో చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే మన టర్మ్స్ అండ్ కండిషన్స్, వాడి ఏజ్, వాడి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ కట్గా ఉంటేనే మనం మైనర్తో అగ్రిమెంట్ అనేది చేసుకొని కాంట్రాక్ట్లోకి అంటూ ఎంటర్ అవ్వాలి. అలా లేకుంటే మనమే లాస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో బీ ష్యూర్ సో మైనర్తో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు బీ ష్యూర్ దట్ హీ ఈజ్ ప్రొవైడింగ్ ఒరిజినల్ ప్రూఫ్ ఆఫ్ హిజ్ ఎవిడెన్స్ రిలేటింగ్ టు హిజ్ ఏజ్ ఆఫ్ మెజారిటీ. మెయిన్ కండిషన్ ఏంటంటే ఏజ్ ఆఫ్ మెజారిటీ అండి. వాడు ఏజ్ ఆఫ్ మెజారిటీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతనే వాడితో మనం కాంట్రాక్ట్లోకి అనేది ఎంటర్ అవ్వాలి. అలా కాకుండా ఎంటర్ అవుతే అది వాయిడ్ ఎబ్ ఇనిషియో అవుతుందండి. ఓకే.